హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై షెన్ను యషు ఛానల్ షెన్ను యషు వ్లాగ్స్. వ్లాగ్‌కి వెల్కమ్. స్వాగతం. ఈరోజు నేను టమాటో, ఆనియన్, ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అదే అండి ఎగ్ టమాటో అంటారు కదా! కానీ నేను దీంట్లో ఆనియన్స్ కొన్ని ఎక్కువగా ఏస్తాను కాబట్టి టమాటో, ఆనియన్, ఎగ్ కర్రీ అంటున్నాను. దీనికోసం టమాటో, ఆనియన్స్, ఎగ్స్ తీసుకుంటున్నానండి. మనం ఒక హాఫ్ కేజీ టమాటో తీసుకుంటే ఒక పావు కేజీ ఆనియన్స్ తీసుకోవాలా. ఇందులో కొంచెం చింతపండు నానపి పెట్టుకోవాలండి. ఇలా టమాటో, ఆనియన్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలా. ఎందుకంటే మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాము. పచ్చిమిర్చి మాత్రం చిన్న ఘాటు పెట్టుకొని ఇలా ఉంచుకోవాలండి. ఒకటే ఘాటు పెట్టుకోవాలి పచ్చిమిర్చిలో. ఇలా అండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ ఆనియన్స్ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలా. ఒక 2-3 టమాటో ముక్కలు నేను చూపిస్తున్న విధంగా మిక్సీలో వేసుకొని 2-3 టమాటోస్ వేసుకొని కొద్దిగా జీరా, మనం ఇంతకుముందు నానపి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు గ్రేవీ అనేది కూడా దీంట్లో వేయాలి. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే మనం చింతపండు వేస్తున్నాం కదా, అందుకోసమే. అప్పటికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీరా యాడ్ చేయాలండి ఆయిల్లో. ఇంతకుముందు మనం పచ్చిమిర్చి కాటు పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి ఒక 2-3 దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా కలుపుకోవాలా. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలా, మరియు పసుపు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలండి. ఇదిగోండి ఇలా. ఇవి మగ్గేంత వరకు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, ఆ ఆనియన్ పేస్ట్ కూడా తెచ్చి దీంట్లో వేసుకోవాలండి. ఇలా ఆనియన్ పేస్ట్ పచ్చిది కాబట్టి కొంచెం ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనం పచ్చి ఆనియన్స్ మిక్సీ పెట్టాం కదా. ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి ఆయిల్లో, అప్పుడు మనకి ఆనియన్ స్మెల్ అనేది పోతుంది. ఈలోపు మనం మెంతి పౌడర్ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుందండి, మెంతి వేసుకోండి. ఈలోపు మనం టమాటో కూడా మిక్సీ పట్టుకుందామండి. టమాటో గ్రేవీ, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక టమాటో గ్రేవీ మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని ఈ ఆనియన్ గ్రేవీలో యాడ్ చేయాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి, ఆనియన్స్ కూడా పచ్చియే కదండి, ఇంకొద్దిగా ఇలా కలుపుతూ ఉండాల. ఇదిగోండి ఇంకా టమాటా గ్రేవీ అంతా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి ఇలా, ఎందుకంటే టమాటో అండ్ ఆనియన్స్ పచ్చియే కదా, కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలా. కొద్దిసేపు మూత పెట్టుకోవాలా. ఇలా ఈలోపు మనం ఎగ్స్ అన్నీ బాయిల్ అయినాయి కదండి, వాటికి పొట్టు తీసేసుకొని రెడీ పెట్టుకుందాము. ఒకసారి కర్రీ దిక్కు చూసి ఇవ్వండి, ఇట్లా మనకు మంచిగా వాటర్ అంతా పోవాలి కర్రీలో, గ్రేవీ అంతా ఇట్లా గట్టిగా అవ్వాలండి. ఇలా గట్టిగా అవుతుంది, మనకు కొంచెం కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తుందండి. అప్పుడు మనం కారం, సరిపడేంత కారము, సాల్ట్, నేనైతే కారం కొద్దిగా తక్కువనే వేస్తానండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా. సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా కలవాలండి, ఎందుకంటే కారం వేసాం కదా, కారం, సాల్ట్. ఈలోపు మనం ఎగ్స్కి మొత్తం కాట్లు పెట్టుకుందామండి. ఇందులో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేయాలి కదా, ఇగో ఇలా ఎగ్స్ అన్నీ కాటు పెట్టుకుంటున్నానండి. ఎగ్స్కి కాటు పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎగ్ లోపలికి పోయి టేస్ట్గా పోతాయండి. ఎగ్స్ కూడా అన్ని ఎగ్స్కి ఇలా పొడవుగా కత్తితోని కాటు పెట్టుకుంటాను నేనైతే. చూసారా అండి, ఇలా నేను చూపిస్తున్నాను కదండి, ఇలా పొడవుగా పెట్టుకోవాలా. అప్పుడు గ్రేవీ అనేది ఎగ్ లోపలికి పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని కర్రీలో యాడ్ చేసేయాలా, మెల్లగా వేయాలండి, ఎందుకంటే మనం ఎగ్స్కి కాటు పెట్టాం కదా, ఎగ్స్ పలిగిపోతే దాంట్లోంచి అది ఎల్లో కలర్ బయటకు వస్తే కూర కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది కదా. ఇలా స్లోగా కలుపుకోవాలండి. ప్లీజ్ అండి, మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ షెన్ను యషు వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొద్దిగా ధనియాల పౌడర్ అండి యాడ్ చేస్తున్నాను. స్లోగా కలుపుతూ ఉండాలండి కర్రీ. ఈ కర్రీ మొత్తం మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది, మనకి సైడ్కి ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తుంది అండి, అప్పుడు మనకి కర్రీ అయినట్టు తెలుస్తుంది.
కొద్దిగా చివర్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదండి ఈరోజు, అందుకోసమే నేను కొత్తిమీర వేసుకోలేకపోయాను. మీ దగ్గర ఉంటే మాత్రం కొత్తిమీర కంపల్సరీ వేయండి, బాగుంటుంది. అందరూ టమాటో ఎగ్ చేసుకుంటారు కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఆనియన్స్ వేసుకొని చాలా బాగుంటుందండి. ఇదిగోండి రెడీ అయ్యిందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.